అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, ఇంకా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. లీషన్ హీరోయిన్తో అంటాడు, మీ ఇల్లు ఇటువైపు కాదు కదా, మరి మనం ఇటువైపు ఎందుకు వెళ్తున్నాం? మీరేమైనా ఇల్లు మారారా అని లీషన్ హీరోయిన్ని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, లేదు, ఇక్కడి నుంచి నేను మా ఇంటికి నేనే వెళ్తాను. నేను రేపు చాసియోన్ని కలవాలి, లేకపోతే మీతో పాటు డిన్నర్ చేసేదాన్ని అని అంటే దానికి లీషన్ అంటాడు, ఎలాగో మీరు మీల్ మనమిద్దరం కలిసి తిందామన్నారు కాబట్టి మనం రేపు లంచ్కి కలుద్దామా అని దానికి హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లీషన్ హీరోయిన్కి ఫోన్ చేస్తాడు, కానీ హీరోయిన్ అంటుంది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. దాంతో లీషన్ హీరోయిన్కి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. హీరోయిన్ అలా ముందుకు వెళ్తుండగా అప్పటి నుంచి హీరోయిన్ని ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తి హీరోయిన్ వెనకాలే వెడుతూ ఉంటాడు. అటు సైడ్ ఉండే స్టోర్ నుంచే మన హీరో కూడా బయటికి వస్తాడు. మన హీరో అనుకుంటాడు, తను ఏం చేస్తుందో ఏంటో, ఒకసారి ఫోన్ చేద్దామా, నేను ఎంతో మంచివాడిని, ఇలా అయితే ఎలాగా అని ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే హీరోకి గుర్తొస్తుంది హీరోయిన్ ఫోన్లో ఛార్జింగ్ లేదని. అలా వెళ్తుండగానే హీరోయిన్ హీరోకి కనిపిస్తుంది, కానీ మన హీరోయిన్ షూ మాత్రం ఒక దాంట్లో ఇరుక్కుపోతుంది. ఇది చూసిన హీరో, తనలో ఏం చూశానో ఏంటో, ఎప్పుడూ ఇలానే ప్రవర్తిస్తుంది తింగర్బుచ్చిలాగా అని అనుకుంటాడు. అయినా నేను తనకి హెల్ప్ చేయడానికి వెళ్తాననుకో, అది వేరే విషయం అని హీరోతోనే అనుకుంటాడు. హీరోయిన్ షూ ఇరుక్కోవడం చూసి ఒక అబ్బాయి వచ్చి తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి హీరోయిన్ అంటుంది, నేను చేసుకోగలను, థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు అని అంటే హీరో అనుకుంటాడు, తను నాతోనే కాదు అందరు అబ్బాయిలతోనే ఇలాగే ప్రవర్తిస్తుందన్నమాట. గర్వం ఎక్కువే. ఇంకా తన డ్రింకింగ్ హ్యాబిట్స్ గురించి అయితే బాబోయ్, ఇంతకన్నా వరస్ట్ ఇంకెవరైనా ఉంటారా అని హీరో తనతో తనే అనుకుంటాడు. అప్పుడే హీరోయిన్ని ఫాలో అయ్యే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇది చూసిన హీరో, తినని ఎవరు ఫాలో అవుతున్నాడు అని అతను వెనకాల వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ వెనకాల హీరోయిన్ ఫాలో చేసే అతను, హీరోయిన్ని ఫాలో చేసే అతను వెనకాల మన హీరో ఫాలో అవుతూ ఉంటాడు. మన హీరోయిన్ ఎవరో తనని ఫాలో అవడం గమనించి తన ఫోన్ చేద్దామని అనుకుంటుంది, కానీ తన ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో తను భయపడి హోటల్కి వెళ్తుంది. ఇది చూసిన ఆ ఫాలో అయిన వ్యక్తి అతను కూడా హోటల్ వైపు వెళ్తుండగా అతను వెనకాలే పరిగెడతాడు. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం సేఫ్గా హోటల్కి వచ్చేస్తుంది. మరోవైపు మన హీరో అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. హీరోయిన్ హోటల్కి వచ్చేసాక సెక్యూరిటీ గార్డ్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగడంతో హీరోయిన్ తన రూమ్కి చూపిస్తుంది. ఆ తరువాత మరోవైపు మన హీరో ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఉండి ఆ వ్యక్తిని పట్టేసుకుంటాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరా అని చూస్తే ఈ వ్యక్తి ఎవరో కాదు, తేయో. ఇది చూసిన హీరో ఒక నిమిషానికి షాక్ అవుతాడు. ఎందుకు నువ్వు ఇలా ఫాలో అవ్వాలని అనుకుంటున్నావు అని తేయోని అడుగుతాడు. దానికి తేయో అంటాడు, జరిగిందన్నట్లకి నేను సారీ చెప్పాలనుకున్నాను, అందుకే తనని ఫాలో అయ్యాను. సారీ చెప్పాలంటే మరి ఇలా ఫాలో అవుతారా అని హీరో తేయోని అడిగాడు. దానికి తేయో తన ముక్కు మీద చేపెడితే తన ముక్కులోంచి రక్తం కారడం చూసి అమ్మో అని అనుకుంటాడు. ఆ తర్వాత హీరోకి చెప్తాడు, నేను యూకే నుంచి వచ్చాక తన్ని గర్ల్ ఫ్రెండ్గా అనుకుని తనతో పాటు రిలేషన్షిప్లో ఉందామని అనుకున్నాను, కానీ తను నాకు నచ్చకపోవడంతో నేను ఇంకో అమ్మాయిని చూసుకున్నాను. కానీ ఈ ఇద్దరు అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఇది మంచి విషయం కాదంటావా? దానికి హీరో కోపంగా, ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? దానికి తేవో అంటాడు, ఎందుకంటే తన్ని ఫస్ట్ లవ్ కదా, అందుకే కదా నేను నీకెప్పుడు నచ్చను అని తేవో హీరోతో అంటాడు. ఒకవేళ నేను నీ ప్రైమరీ డాక్టర్గా ఇష్టం లేకపోతే నేను ఇంకో డాక్టర్ని రికమెండ్ చేస్తాను అని తేవో హీరోతో అంటాడు. దానికి హీరో అంటాడు, అదేం అవసరం లేదు. ఆ తర్వాత తేవో అంటాడు, నువ్వు అన్నావు కదా నీ ఫస్ట్ లవ్ హీరోయిన్ అని, మీరు ఎలా కలిసారో నీకు గుర్తుందా
నేను చాలా సిగ్గుపడ్డాను. ఎందుకంటే నువ్వు సడన్‌గా చెప్పావు కదా! తను నీ ఫస్ట్ లవ్ అని. దానికి హీరో అంటాడు, "నా టైంని నీ పైన వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు." ఆ తర్వాత తేయో అంటాడు, "నీకు నిజంగా తను గుర్తుందా? అంటే నువ్వు ష్యూరా తనే నీ ఫస్ట్ లవ్ అని?" మరోవైపు మన హీరోయిన్‌కి ఎవరో బెల్ కొడుతున్నట్టు అనిపించి డోర్ దగ్గరికెళ్ళి బెల్ తీస్తుంది. ఇది హీరోనే అనుకుని బెల్ తీస్తుంది. కానీ చూసేసరికి అక్కడ లీషన్ ఉంటాడు. లీషన్ హీరోయిన్ని వాళ్ళ అన్నయ్య ఆఫీస్‌లో చూసి చాలా స్టన్ అవుతాడు. "ఎందుకు మీరేంటి ఇక్కడ?" అని అంటాడు. దానికి హీరోయిన్ కూడా ఒక్క నిమిషం షాక్ అయిపోతుంది. ఎనకాల నుంచి మన హీరో వచ్చి, "తనే నా ఫస్ట్ లవ్" అని అంటాడు. మరోవైపు అక్కడ సీఈఓ హాంగ్ ఆఫీస్ చూపిస్తారు. ఆఫీస్‌లో టేబుల్ పైన ఉన్న ఫొటోస్‌లో ఒక ఫోటో లీషన్ హీరోని బ్రిడ్జ్ పైనుంచి తోస్తున్నట్టుగా ఉంటుంది. అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు. హీరోయిన్‌కి హీరో లీషిన్‌ని పరిచయం చేస్తాడు. కానీ హీరోకి తెలియందేంటంటే వాళ్ళిద్దరూ ముందే పరిచయస్తులని. హీరోయిన్ నాకు అతను ముందే అని అనబోయేసరికి లీషిన్ అంటాడు, "ఆ! నేను చాలా ఫేమస్ కదా! మీకు తెలిసే ఉంటాను." అప్పుడు హీరో అంటాడు, తను మా ఆఫీస్‌లో టీమ్ డాక్టర్‌గా పనిచేస్తుందని. ఇంకా హీరోయినే తన ఫస్ట్ లవ్ అని లీషిన్‌కి హీరో చెప్తాడు. దానికి లీషిన్ అంటాడు, అయితే తినే అన్నమాట నిన్ను చిన్నప్పుడు వాటర్‌లో పడిపోతే సేవ్ చేసింది. అవును, తినే నా లైఫ్ సేవియర్ అని హీరో లీషిన్‌తో అంటాడు. ఇది నానమ్మ ఇంటి పక్కన నువ్వు పడిపోయినప్పుడు జరిగింది కదూ! దానికి హీరో అవును అని అంటాడు. ఇది విన్న లీషన్ అయితే చాలా మంచిది. కోయిన్సిడెంట్‌గా ఇప్పుడు మీరు డాక్టర్ ఇంకా పేషెంట్‌గా కలిసారనమాట. దానికి హీరోయిన్ అంటుంది లేచి, "నేనేమన్నా తీసుకురానా తాగడానికి?" "అదేం అవసరం లేదు" అని క్యాన్ ఓపెన్ చేసి లీషిన్‌కి క్యాన్ ఇస్తాడు. అది చూసిన లీషిన్, "సరే నేనిక్కడి నుంచి వెళ్తాను. జాగ్రత్త" అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "అప్పుడే వెళ్ళిపోతున్నావా?" అంటే లీషిన్ అవును అని అంటాడు. "మరి నువ్వు వెళ్ళవా?" అని లీషిన్ హీరోయిన్‌ని అడుగుతాడు. దానికి హీరోయిన్ కూడా, "ఆ! నేను ఎలానో వెళ్తున్నాను. వెళ్ళాలని అనుకున్నాను" అని కంగారు పడుతూ వెళ్తున్నట్టు వెళ్తుంది. హీరో ఏదో ఇద్దాం అనుకుంటాడు కానీ ఇవ్వలేకపోతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "సరే నేను ఇంటికెళ్తాను." దానికి హీరో కూడా సరే అని అంటాడు. అప్పుడు హీరో తన జాకెట్‌లో ఉన్న చార్జర్ తీస్తాడు. తను ఎంతో ఆశగా ఇద్దామని అనుకున్నాడు. కానీ ఇవ్వలేకపోయాడు. మరోవైపు ఇక్కడ లీషిన్ ఇంకా హీరోయిన్ ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. హీరోయిన్ లీషిన్‌తో అంటుంది, "నేను ఎందుకు చెప్పలేదంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే నేనే టీమ్ డాక్టర్‌గా ఉంటానని. అంటే నీకు తెలుసు కదా నేను ఈ సిట్యుయేషన్స్‌లో టీమ్ డాక్టర్ అయ్యానని. నేను మీ అన్నయ్యని గమనించాలి కదా! ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా నేను చాలా భయపడుతున్నాను. ఇదొక అండర్ కవర్ ఇన్వెస్టిగేషన్ అని అనుకోవచ్చు. నేను చివరి వరకు నా రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకోవాలి కదా!" అని హీరోయిన్ లీషిన్‌తో అంటుంది. లీషిన్ అంటాడు, "అయితే నువ్వు ఇదంతా నీ సబ్జెక్ట్స్ గురించి చేస్తావన్నమాట. ఎందుకంటే ఇదంతా నీ పేషెంట్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ కదూ. నేను హాస్పిటల్‌లో వర్క్ చేయకుండా నీ పేషెంట్స్ పక్కనే ఉండొచ్చనమాట. నువ్వు నా బ్రదర్స్ ఫస్ట్ లవ్ కాబట్టి ఇంకా నీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతది కదూ." దానికి హీరోయిన్ అంటుంది, "అదేం లేదు. ఒకవేళ నేను ఫస్ట్ లవ్ కాకపోయినా ఇలానే చేసేదాన్ని. నాకనిపిస్తుంది మా అన్నయ్య బ్యాడ్ మెమరీస్ అన్నీ వెళ్ళిపోయి గుడ్ మెమరీస్ మాత్రమే మిగిలిపోయినాయని. నా బ్రదర్‌కి ఇప్పుడు దాకా గుర్తుంది. అంటే తను వాటర్‌లో పడింది, నువ్వు కాపాడింది. ఎందుకంటే ఇదంతా పవర్ ఆఫ్ లవ్ అనుకుంటా. సరే ఇంకా ఇంటికి వెళ్దామా?" అని లీషన్ అనడంతో హీరోయిన్ అంటుంది, "ఆహా! అదేం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే" అని అంటుంది. దానికి లీషన్ కూడా సరే అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది, "సరే రేపు లంచ్‌లో కలుద్దాం" అని అంటే దానికి లీషన్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆలోచిస్తుంది, ఏంటి నేను ఇతనికి చెప్పలేదనా ఇదంతా కోపం అని అనుకొని, నేనిప్పుడు బయటకొచ్చింది కూడా హీరో కోసమే. ఎక్కడ అతను ఇరుక్కుంటాడో అని. సరే నాకు చాలా పనుంది అని లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు మన హీరో ఇక్కడ అప్పుడే స్నానం చేసి ఆలోచిస్తూ ఉంటాడు. తేయో అన్న మాటలే అతనికి గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే "నువ్వు ష్యూరా తనే నీ ఫస్ట్ లవ్ అని?" అనే మాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకుంటున్న హీరో అనుకుంటాడు,
నా మెమరీ అయితే బాగానే ఉంది కానీ ఎందుకు నన్ను అందరూ పదే పదే అదే గుర్తు చేస్తున్నారు. అతను షర్ట్లెస్గానే బయటకు వస్తాడు. అక్కడే హాల్లో హీరోయిన్ ఉందని చూసుకోడు. హీరోయిన్ హీరోని అలా చూడకుండానే మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎందుకు వచ్చానంటే నేను బెట్ గెలిచాను కాబట్టి. అది విని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని తన ధ్యాసలోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. హీరో ఫ్రిడ్జ్ వెనకాల దాక్కుని, నువ్వు వెళ్ళి బట్టి పట్టొచ్చావే అదంతా పనికొస్తుందంటావా అని అంటే, హీరోయిన్ అంటుంది, బట్టి పట్టడం అయినా రైట్ కదా, ఏమీ చేయకపోవడం కన్నా. అయినా నువ్వు భయపడుతున్నావు అనుకుంటా నేను టీమ్ డాక్టర్ అవుతున్నానని. ఇక్కడ హీరో ఫ్రిడ్జ్ వెనకాల నుంచి యాక్వేరియం వెనకాలకి వస్తాడు. ఆ తర్వాత హీరో అంటాడు, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఒకే ప్లేస్లో పనిచేస్తాం కరెక్ట్ కాదు కదా. అవును, మనం కపుల్స్ కాదు, మనం కొలీగ్స్ మాత్రమే అని హీరోయిన్ అంటుంది. మనం ఎలాంటి ఎమోషన్స్ షేర్ చేసుకోం కాబట్టి మంచిదే కదా అని హీరో వైపు చూస్తుంది. హీరో అక్వేరియం వెనకాల దాక్కోవడం చూసి, ఏంటి అక్వేరియం వెనకాల ఉన్నావు, క్లీనింగ్ చేస్తున్నావా? అయితే నేను వచ్చి హెల్ప్ చేయనా అంటే, వద్దు, రావద్దు అని అంటాడు. గదులు చాలా దుమ్ముగా ఉంటున్నాయి కదా, అందుకే క్లీన్ చేస్తున్నాను అని అంటాడు. అసలు నువ్వేంటో అని హీరోయిన్ అంటుంది. సరే, అయినా నువ్వు గబ్బిలంలాగా ఏలాడినా కూడా నా పని కాకపోతే నేను పక్క నుంచి వెళ్ళిపోతాను అంతే అని హీరోయిన్ అంటుంది. దానికి హీరో అంటాడు, చూడు నాకు కోపం వస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు నా ఎంబారసింగ్ మూమెంట్స్ అన్నీ చూసావు అని ఆగిపోతుంది. దాంతో హీరో అంటాడు, ఎందుకు ఆపేసావు, మాట్లాడు, కంటిన్యూ చేయి అని హీరో మెల్లమెల్లగా ఆ అక్వేరియం నుంచి బయటికి వస్తాడు. నేను ఆ తేవ్ గురించి ఏడవడం కూడా నువ్వు చూసావు అంటే హీరో మెల్లగా అక్వేరియం నుంచి బుక్ షెల్ఫ్ వెనకాలకి వెళ్ళిపోతాడు. నేను కూడా నిన్ను ఏడిపించగల సైడ్ ఏమైనా ఉందా నీకు? అప్పుడు హీరో అంటాడు, నేను చాలా పర్ఫెక్ట్, నాకెందుకు ఇలాంటివి అన్నీ ఉంటాయి అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, అబ్బో అబ్బో అని అక్కడ టీవీ దగ్గర ఉన్న ఛార్జర్ చూస్తుంది. ఇదేంటి కొత్తదిలా ఉంది, నువ్వు నా కోసం కొత్త ఛార్జర్ తెచ్చావా అని హీరో వెనకాలే వెళ్తుంది. ఇక్కడ హీరో పాపం నానా కష్టాలు పడతాడు. పాక్కుంటూ దేక్కుంటూ ఎలా ఎలా అలా అతని రూమ్కి వెళ్తాడు. ఆ తర్వాత వెనకాలే హీరోయిన్ వచ్చి రూమ్ని నాక్ చేస్తుంది. రూమ్ డోర్ తెరిచి, ఏంటి అని అంటే హీరోయిన్ అంటుంది, నువ్వు నా కోసం కొత్త ఛార్జర్ తెచ్చావా అంటే హీరో అంటాడు, నువ్వు నిన్ను చాలా ఎక్కువ అంచనా వేస్తున్నావు, ఆ ఛార్జర్ నాది కాదు, ఇంతకు ముందు ఓనర్ది అంటే హీరోయిన్ అంటుంది, అసలు నువ్వు చెప్పేదంతా నిజంలాగా నీకైనా అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. దానికి హీరో అంటాడు, నేనెందుకు ఇలాంటి పనులన్నీ చేస్తాను, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ లేదు, సో నేను అలాంటివి ఏం చేయను. ఒకవేళ నీ దగ్గర ప్రూఫ్ ఉందనుకో నేనే చేశానని అప్పుడు చెప్పు, అప్పుడు నేను ఆలోచిస్తాను నేను జాబ్లో తీసుకోవడానికి కోసం. అయినా నేను చాసియోని ఆడిన మ్యాచ్ చూడాలి, ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే నాతో చూడొచ్చు అని హీరో హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు ఇక్కడ లీషిన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లీషిన్ కోసం వెయిట్ చేస్తారు. లీషిన్ కూడా అప్పుడే వస్తాడు, నేను వచ్చేసాను అని. కానీ వాళ్ళమ్మ చాలా కోపంగా అతని వైపు వెళ్తుంది. నీకు తెలుసా, సియో హాంగ్కి ఫోన్ చేస్తే నువ్వు ఎప్పుడో ఇంటికి వచ్చేసావని అంటున్నారు. దానికి లీషిన్ అంటాడు, సారీ అమ్మా, నేను మర్చిపోయాను నీకు ఫోన్ చేసి చెప్పడం, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. నువ్వు తాగావా? రేపు మెడికల్ టెస్ట్ పెట్టుకుని నువ్వు ఇవన్నీ చేయడానికి వెళ్ళావా? దానికి లీషన్ ఫాదర్ అంటారు, ఇదంతా నార్మలే, అతని ఏజ్లో తాగొచ్చు అంటే. దానికి వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు నార్మల్ లైఫ్ గడపాలని అనుకుంటున్నావా? అయితే మరి అథ్లెటిక్గా ఎందుకు చూస్ చేసుకున్నావు నీ కెరియర్ని? నువ్వు ఒక్కడివే సాక్రిఫైస్ చేస్తున్నావు అనుకుంటున్నావా? నీ ఫ్యామిలీ మొత్తం నీ కోసం సాక్రిఫైస్ చేస్తుంది. నేను చూసుకోవడానికి ఎంత బిజీ అయిపోయానంటే మీ అన్నయ్యని కూడా నేను పట్టించుకోలేదు అని లీషిన్ మదర్ లీషిన్ పైన చాలా కోప్పడుతుంది. దానికి లీషిన్, సారీ మహారాణి, నన్ను క్షమించేయండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను చంపేయండి అని అంటూ ఉంటాడు. దానికి లీషిన్ ఫాదర్ అతని నోరు మీద చేపెట్టి, లేదు రాజకుమారా, నిన్ను నీ రూమ్లో తింపేస్తాను అని లీషిన్ ఫాదర్ లీషిన్ని అతని రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.